నమస్తే. తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారి, అలాగే అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్రపై ఒక అధికారి డీఎస్పీ ర్యాంక్లో ఉన్నారు ఇప్పుడు గంగాధర్. ఆయన ఫిర్యాదు చేశారు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ, లేకపోతే ఎస్ఐ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వారిపై బయట వ్యక్తులు కంప్లైంట్ చేయటం మనకు తెలుసు. కానీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తే ఒక ఐపీఎస్ అధికారిపై ఫిర్యాదు చేయటం అనేది బహుశా ఇది తెలంగాణ చరిత్రలో మొదటిసారి. ఆయన సైబరాబాద్ సిపిగా ఉన్న సమయంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భూ వివాదం జరిగింది. దానికి సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గంగాధర్ ఆయన వ్యవహరిస్తున్నారు. అప్పుడు ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ ఆయన మీద అకారణంగా ఈ యొక్క భూ వివాదంలో ఇన్స్పెక్టర్ పాత్ర ఉంది అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీంతో ఎలాంటి విచారణ చేయకుండానే గంగాధర్ అనే సిఐని అప్పట్లో సస్పెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఆ అధికారి ఎవరైతే సిఐగా ఉన్నారో గంగాధర్, ఆయన మంచి క్రమశిక్షణ కలిగినటువంటి అధికారిగా గుర్తింపు పొందారు. ఎంక్వైరీ చేసుంటే ఆయన అలా చేయరు అని చెప్పేవారు. ఇదంతా పోలీస్ వర్గాల్లో చర్చగా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన సస్పెండ్ అవ్వటం, తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి చాలా కాలం పట్టింది. ఇటువంటి క్రమంలో ఆయన కోర్టుకు వెళ్ళారు. నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు, నాకు ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పినప్పుడు కూడా వినిపించుకోలేదు అని ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ఆయనపై కంప్లైంట్ చేశారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రకరకాలుగా ఈయన కంప్లైంట్స్ పంపించడం జరిగింది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక ఐపీఎస్ అధికారిపై మరొక పోలీస్ అధికారి కంప్లైంట్ చేయటం అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఉంది. ముఖ్యంగా ఆయన ఆవేదన కానీ ఆక్రందన కానీ ఒకటే, నేను ఎలాంటి తప్పు చేయకుండా తప్పు చేసినట్లు చిత్రీకరించి నాపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలి. నాకు అన్యాయం జరిగింది, ముఖ్యంగా పోస్టింగ్ విషయంలో. నా బ్యాచ్మేట్స్ అందరికీ డిఎస్పీలుగా ప్రమోషన్ అయ్యారు, కానీ నాకు రాలా. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. భూ కబ్జాదారులతో కలిసి ఆయన చేతులు కలిపి నాపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే శంకరపల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 68, అలాగే కొల్లూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 278 ఈ మధ్య, అంటే ఆ సర్వే నెంబర్ల పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్లో గొడవ జరిగింది. దానికి సంబంధించి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొమ్ము కాసి నాపై అన్యాయంగా ఒక నివేదిక ఉన్నతాధికారులకు ఇవ్వడంతో నాపై చర్యలు తీసుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో సస్పెండ్ అయిన అధికారులపై 3 నుంచి 6 నెలల లోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని జీవో ఉంది, కానీ దాని ప్రకారం కూడా చేయలేదు. దీంతో నా బ్యాచ్ ఇన్స్పెక్టర్లంతా డిఎస్పీలుగా ప్రమోషన్ పొందినప్పటికీ తనకు మాత్రం ప్రమోషన్ రాలేదని ఫిర్యాదులో, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించినటువంటి ఫిర్యాదు కాపీలో ఈ అంశాలన్నింటినీ పొందుపరిచారు. స్టీఫెన్ రవీంద్ర ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడంతోనే ప్రమోషన్ కమిటీ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. హైకోర్టు మరోసారి స్టీఫెన్ రవీంద్రకు నోటీసులు పంపడంతో మరొక రిపోర్ట్ ఇచ్చారు. అందులో కూడా నా ప్రమేయం ఉందనే ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి రీతిలో స్థాయిలో విచారణ జరపలేదు అనేది కీలకమైనటువంటి అంశంగా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఇది పోలీస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. స్టీఫెన్ రవీంద్ర ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన కూడా చాలా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి అధికారిగానే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా. ఇట్లాంటి సందర్భంలో ఈయన చేసినటువంటి ఆరోపణలు, విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి, నా మనోభావాలను అలాగే నైతిక విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి ఈ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే నేను న్యాయ పోరాటం చేస్తాను అని ఇప్పుడు ఆయన ఒక రకమైనటువంటి ఉద్యమానికి తెరలేపారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది ఇది. మరి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది మనం కీలకంగా చూడాల్సినటువంటి అంశం.